మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను జానకి. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా లేనేలేదు. ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర తన ఉనికిని చాటుతూనే ఉంది. రకరకాలుగా రూపాంతరం చెందుతూ మానవాళిపై పంజా విసురుతోంది. తాజాగా కోవిడ్ మరోసారి ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఆ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు 23 దేశాల్లో వణుకు మొదలైంది. అసలు ఏంటి కొత్త వేరియంట్? దీనివల్ల ప్రాణాలకు ముప్పు ఉందా? మన ఇండియాపై దీని ప్రభావం ఎంత? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం భయపెడుతున్న వేరియంట్ పేరు BA.3.2. దీన్నే శాస్త్రవేత్తలు సికాడా అని పిలుస్తున్నారు. కోవిడ్ కి ఇది మరో వేరియంట్. గతేడాది నవంబర్లో దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పుడు చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే అమెరికాలోని 25 రాష్ట్రాల్లో ఈ కేసులు కూడా నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో యుద్ధం వద్దు అంటూ ప్రజలు చేస్తున్న ఆందోళనలు, రద్దీగా ఉండే విమానాశ్రయాలు ఈ వైరస్ వ్యాప్తికి హాట్స్పాట్లుగా మారుతూ ఉన్నాయి. అసలు మ్యుటేషన్లు అంటే ఏంటి? వైరస్ తనను తను కాపీ చేసుకునే క్రమంలో దాని జన్యు నిర్మాణంలో వచ్చే మార్పులనే మ్యుటేషన్లు అంటారు. సాధారణంగా గతంలో మనం చూసిన JN.1 వంటి వేరియంట్లలో స్పైక్ ప్రోటీన్ మార్పులు 40 వరకు ఉంటే, ఈ సికాడా వేరియంట్లో ఏకంగా 75 మ్యుటేషన్లు ఉన్నట్లు అమెరికాకు చెందిన CDC గుర్తించింది. ఎన్ని మార్పులు ఉండటం వల్లే ఇది మన రోగనిరోధక శక్తిని చాలా సులభంగా బోల్తా కొట్టించగలుగుతోంది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి చూస్తే ఆందోళన కలగక మానదు. అమెరికాలోని దాదాపు 25 నుంచి 29 రాష్ట్రాల్లో ఈ సికాడా వేరియంట్ ఉనికిని గుర్తించారు. జూన్ 2025లో నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి ద్వారా ఈ వైరస్ అక్కడ ప్రవేశించిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అగ్రరాజ్యంలో నమోదవుతున్న కొత్త కోవిడ్ కేసుల్లో అధిక శాతం ఈ వేరియంట్ వల్లే వస్తూ ఉండడంతో అధికారులు ఇప్పటికే హై అలర్ట్ ను కూడా ప్రకటించడం జరిగింది. సికాడా కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. గతేడాది నవంబర్లో దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు 23 దేశాలకి పాకింది. ముఖ్యంగా యూరోప్ దేశాలైన జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్స్ లో ఈ వైరస్ ఉధృతి ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ నమోదవుతున్న మొత్తం కోవిడ్ కేసులో సుమారు 30% ఈ సికాడా వేరియంట్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లోనూ దీని కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి ఈ సికాడా సోకితే వచ్చే లక్షణాలు ఏంటి? ప్రాణాంతకమా అంటే ప్రస్తుతానికి దీనివల్ల మరణాలు భారీగా లేకపోయినప్పటికీ కూడా ఇది తీవ్రమైన అస్వస్థకు గురి చేస్తుంది. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు వణుకు, నిరంతరాయంగా వచ్చే పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన నీరసం, తలనొప్పి, కొందరిలో వాసన, రుచి కోల్పోవడంతో పాటు ఉదర సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు. ఇది చాప కింద నీరులా విస్తరిస్తూ ఆసుపత్రులపై భారాన్ని పెంచుతోంది. అందుకే WHO దీని వేరియంట్ అండర్ మానిటరింగ్ జాబితాలో ఉంచింది. ఇక్కడ మరొక కీలక అంశం వ్యాక్సిన్లు. నిపుణులు చెప్తున్న దాని ప్రకారం సికాడా వేరియంట్ పాత వ్యాక్సిన్ల ప్రభావం నుంచి కొంతవరకు తప్పించుకోగలదని కూడా చెప్తున్నారు. బట్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ప్రాణాపాయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బూస్టర్ డోసులు వేసుకోవడం ప్రస్తుతానికి అత్యంత ముఖ్యమని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నారు. మొత్తానికి కరోనా తన రూపాన్ని మార్చుకుని మళ్లీ మనపై దాడికి సిద్ధమైంది. అమెరికాలో యుద్ధం వద్దు అంటూ జరుగుతున్న ఆందోళనలు, రద్దీగా ఉండే విమానాశ్రయాలు ఈ వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మన దేశంలో ఇప్పటి వరకు దీని ప్రభావం తక్కువే ఉన్నా విదేశీ ప్రయాణాల నేపథ్యంలో మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మనకి శ్రీరామ రక్ష.